ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దయతో ఈ కలియుగ భగవద్గీత ఛానల్ ప్రారంభించడం జరిగింది. ఆయనే అన్నీ చూసుకుంటాడు. ఆయన రక్షణ ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఈ వారం ప్రపంచానికి అధిపతి ఈయనే పార్ట్ 1తో స్టార్ట్ చేద్దాం. యాక్చువల్ ఏంటంటే మిస్టేక్ ఏమైందంటే యాక్చువల్ బుక్లో నేను అండర్లైన్ చేసుకున్నాను. ఇలా ఇలా అండర్లైన్ చేసుకున్నది చదువుతూ మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకున్నాను, కానీ బై మిస్టేక్ నేను చేయలేదు. ఈ రోజు నుంచి ఈ వారం నుండి స్టార్ట్ చేస్తాను. అది ఎన్ని రోజులు ఎన్ని వారాలు పడినా సంబంధం లేదు. ప్రతిరోజు ఒక 10 పాయింట్లు చదువుతాను. దీనివల్ల ఏంటంటే ఈ బుక్లో ఉన్న రహస్యం, ఆ వెంకటేశ్వర స్వామి తెలియజేసిన రహస్యం మనకు తెలుసుకోవడానికి. అందుకే ఈ బుక్ చదువుతూ నా మాటగా నేను చెబుతాను. ఇక ఈ వారం లైవ్ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ యొక్క ఉద్దేశం ఈ ప్రపంచానికి అధిపతి ఈయనే అని నిరూపించడానికి ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఈ ఛానల్ని ప్రారంభించేటట్టు చేశాడు. అలాగే ఈ ఛానల్ యొక్క ఉద్దేశం మనము ఈ జన్మ ఎత్తినందుకు ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఇచ్చిన ఈ జన్మను సార్థకం చేసుకోవడానికి, ఆయన్ను శరణు వేడి మోక్షంను పొందడానికి, మళ్ళీ పునర్జన్మ లేకుండా చేసుకోవడానికి, ఈ కలియుగంలో కష్టాలు బాధలు పోగొట్టుకోవడానికి. అందుకే ఈ ఛానల్ మీకు ఆ వెంకటేశ్వర స్వామి సమర్పిస్తున్నాడు. దీంతో పాటు కలియుగ అన్నమయ్య ఛానల్ నిజమైన దైవభక్తి తెలుసుకోవడానికి, ఆ నిజమైన దైవభక్తి మనల్ని ఎంత కాపాడుతుందో అనేది తెలుసుకోవడానికి. ఇక పప్పీస్ లవ్, మూగజీవి ప్రేమ. ఒక మూగజీవి ప్రేమ ఎలా ఉంటుందంటే మనుషుల కన్నా స్వచ్ఛమైన ప్రేమ ఉంటుంది. వాటిలో ఉన్న నిజమైన ప్రేమ తెలుసుకుంటే మనము మనుషుల మీద కూడా నిజమైన ప్రేమను చూపించవచ్చు అనేది పప్పీస్ లవ్, మూగజీవి ప్రేమ యొక్క యూట్యూబ్ ఛానల్ ఉద్దేశం. ఇక కలియుగ భగవద్గీత ఛానల్ వాట్సాప్ ఛానల్స్ 17 భాషల్లో ఈ కలియుగ భగవద్గీతను మీరు వర్డ్స్లో చదవవచ్చు. మీరు ఈ ఛానల్ యొక్క లింక్ కోసం ఛానల్ ప్రొఫైల్లో చేరండి. ఛానల్ ప్రొఫైల్లో మీకు లింక్స్ అవైలబుల్ ఉన్నాయి. అలాగే పరమాత్మ సైన్యం మనం మారుతూ ఇతరులను మారుస్తూ మనము ఆ వెంకటేశ్వర స్వామికి సహాయకుడిగా మారడానికే పరమాత్మ సైన్యం. ఓం నమో వెంకటేశాయ నమః. నీకు నేను దాసోహం. నన్ను నీలో ఐక్యం చేసుకో తండ్రి అనే వాట్సాప్ ఛానల్ కూడా ఆ వెంకటేశ్వర స్వామిపై భక్తిని పెంచడానికి, అలాగే భగవద్గీత ఇంకా మనకు దగ్గర అవ్వడానికి ఈ ఛానల్ ఉపయోగపడుతుంది. ఇక ప్లేలిస్ట్ వచ్చేసి ఎవరు ఏ భాషలో వీడియోలో చూడాలన్నా వాళ్ళ భాషలో ప్లేలిస్ట్లో వెళ్ళి చూస్తే మీ భాష యొక్క అన్ని వీడియోలు ఒకే దగ్గర ఉంటాయి. అది ప్లేలిస్ట్ని ఎంచుకోండి. ఇక నిజమైన దైవభక్తి
పరమాత్మ సైన్యం ఆ ఛానల్లో చేరడానికి దైవం ది గాడ్ భగవాన్ @gmail.com ఈ మెయిల్ ఐడికి లింక్ రిక్వెస్ట్ పెట్టండి. అలాగే పోస్ట్లో కూడా లింక్ అవైలబుల్ ఉంది. ఆ ఛానల్ని మీరు లింక్ ద్వారా ఛానల్ చేరచ్చు. ఆ ఛానల్లో చేరాక నాతో మీ యొక్క నిజమైన దైవభక్తి గురించి మీ జీవితంలో ఆ వెంకటేశ్వర స్వామి అయినా మీ దైవమైన మీ ఇష్టదైవమైన ఎలాంటి అద్భుతాలు చేశాడో వివరించవచ్చు. ఎలాంటి డౌట్ ఉన్నా నన్ను అడగవచ్చు, నాతో మాట్లాడవచ్చు, చూడవచ్చు, వీడియో చాట్ చేయవచ్చు. ఇక ఈ వారం టాపిక్స్ ఇప్పుడు ఎండింగ్లో పెడదాము. ఎందుకంటే పార్ట్ 1 నుంచి స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి టాపిక్స్ తర్వాత మాట్లాడతాను. ఇక మనము ఈ ప్రపంచానికి అధిపతి ఈయనే అనే మొదటి భాగం స్టార్ట్ చేస్తున్నాను. లాస్ట్ 2 వీక్స్ టాపిక్స్ కంప్లీట్ చేశాక నా మాటగా వివరించాను ఒక 20 పాయింట్ల వరకు. కానీ ఈ వారం నుండి మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నాను చిన్న మిస్టేక్ వల్ల. కాబట్టి అందరూ అర్థం చేసుకోగలరని కోరుకుంటున్నాను. ఇదే అండి అమృత తరంగిణి బుక్. ఈ బుక్కులోనే ఆ వెంకటేశ్వర స్వామి మనము ఎలా జన్మిస్తాము, ఎలా ఈ జన్మను పునర్జన్మ లేకుండా చేసుకోవడానికైనా మళ్ళీ జన్మమరణ చక్రంలో పడటానికైనా ఎలా అనేది ఇందులో మొత్తం వివరించాడు ఆ వెంకటేశ్వర స్వామి. విశ్వపతి గారి ద్వారా ఇది మనము గ్రహించవచ్చు. ఒక మనిషిని ఎంచుకుంటాడు భగవంతుడు. ఆ భగవంతుడు ఎవరితో ఏ పని చేపియాలో ఆ పని చేపిస్తాడు. ఈయనతో ఇలా బుక్కులు రచించడం చేపించాడు. నాతో భగవద్గీతను అనువదించడం చేపించాడు. అందుకే ఆ వెంకటేశ్వర స్వామికి ఎవరైతే ఎక్కువ నిజమైన దైవభక్తితో ఉంటారో వాళ్ళతో ఏదో ఒక పని చేపిస్తాడు, మంచి పని. అందుకే అందరూ అర్థం చేసుకోగలరని కోరుకుంటున్నాను. ఇక స్టార్ట్ చేద్దాము. ప్రపంచానికి అధిపతి ఈయనే మొదటి భాగం. ఈ సృష్టి మొత్తానికి కారణమైన దివ్యశక్తి 84 లక్షల జీవరాశులను సృష్టించింది. వీటిలో మానవ జన్మ మహోత్కృష్టమైనది. మొదటి జన్మలో మనందరికీ ఎంతో విజ్ఞానం, విచక్షణ ఉన్నాయి. కానీ తర్వాత జన్మలు గడుస్తున్న కొద్దీ అనేక పుణ్య పాపకర్మలు చేస్తూ, అజ్ఞానంతో ప్రవర్తిస్తూ, విచక్షణారహితంగా జీవిస్తూ ఎన్నో కష్టాల పాలవుతున్నాము. ఎన్నో కర్మలను మూట కట్టుకుంటున్నాము. ఇవి తీరడానికి మరల జన్మలెత్తుతూ మళ్ళీ కొత్త కర్మలు చేస్తూ ఈ జన్మ చక్రంలో కొట్టుమిట్టాడుతున్నాము. ఇలా అనేక జన్మలలో పయనిస్తున్న ఆత్మకి ఎన్నో బంధాలు ఏర్పడతాయి. ఆ బంధాల ఫలితంగా తర్వాత జన్మలలో అనేక వ్యక్తులతో, అనేక ప్రదేశాలతో మనకు అనుబంధం ఏర్పడి, వాటితోనూ మమకారం ఏర్పడి ఇలా అనేక బంధాలు తెచ్చుకుంటూ
కొన్ని వేల జన్మలలో ఈ ఆత్మ ముందుకు పయనిస్తూ ఉంటుంది. ఇది ఈ కలియుగంలో మానవ పుట్టుక జరిగేయడానికి అంటే సైకిల్, బర్త్ అండ్ డెత్, జనన మరణ చక్రం, సర్కిల్, ఈ సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ ఇది మనను వివరిస్తుంది ఈ మెసేజ్. ఇక నెక్స్ట్ కంటిన్యూ. నేను శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతకల్పంతో పాటు శ్రీ లక్ష్మీనరసింహ వ్రతకల్పం, శ్రీ ఆంజనేయం, శ్రీ మహేశ్వర వ్రతం, శ్రీ సుబ్రహ్మణ్య వ్రతం, శ్రీ సాయి రక్షా వ్రతం, శ్రీరామ రక్షా వ్రతం, శ్రీ జ్ఞాన సరస్వతి వ్రతం, శ్రీకృష్ణ వ్రతం రచించడం జరిగింది. ఈ వ్రతాలు ఈయన బుక్స్ అన్ని lord7hills.comలో గూగుల్ క్రోమ్లో టైప్ చేస్తే lord7hills.com ఈ సైట్లో టైప్ చేస్తే మీ బుక్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. పీడిఎఫ్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. జస్ట్ టచ్ చేస్తే చాలు. అది ఇక ఈ పుస్తకాలు రచిస్తున్నప్పుడు నాకు ఎన్నో దివ్య అనుభూతులు కలిగాయి. ఎందరో దేవతలు, మహర్షులు, యోగులు, సిద్ధుల అద్భుత దర్శనం లభించింది. మాటలలో వర్ణించలేని ఎన్నో దివ్య అనుభూతులు కలిగాయి. ఇప్పుడు నేను ఈ బుక్ మొత్తం చదివాక నాకు కూడా ఎన్నో మిరాకిల్స్, ఎన్నో తెలియని మానవ జన్మ రహస్యం అనుకోండి, ఇంకా నాకు ఎన్నో విషయాలు ఆలోచనల ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ బుక్ చదివినాకనే ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వెళ్ళడం జరిగింది. కంటిన్యూ. కొన్ని సంవత్సరాల క్రితం నేను ధ్యానం అంటే ఈ బుక్ ద్వారా చదువుతున్నది. ఈ బుక్కులో విశ్వపతి గారు రచించారు కాబట్టి విశ్వపతి గారి మాటలు ఇది. కొన్ని సంవత్సరాల క్రితం నేను ధ్యానంలో ఉన్నప్పుడు నాకు గత జన్మల విశేషాలు ఎన్నో తెలిసాయి. కొన్ని జన్మల క్రితం నేను ఒక హిమాలయ దివ్య ఆశ్రమంలో ఉన్నట్లు గ్రహించాను. అప్పుడు ప్రపంచంలోని ఎన్నో ప్రదేశాల నుండి 108 మంది వ్యక్తులు వచ్చి నన్ను కలుసుకున్నారు. వారందరూ కొన్ని సంవత్సరాలు నాతో పాటు ఆ ఆశ్రమంలో గడిపారు. వారందరూ తర్వాత అనేక జన్మలలో అనేక దేశాలలోనూ అనేక మతాలలోనూ జన్మించి ఈ జన్మలో తిరిగి అందరూ నన్ను కలుసుకుంటున్నారు. వీరిలో కొందరు నా కుటుంబ సభ్యులుగా జన్మిస్తే, కొందరు వేరే దేశాలలో, వేరే రాష్ట్రాలలో, వేరే మతాలలో, వేరే కులాలలో కూడా జన్మించారు. వీరు ఒక్కొక్కరు నన్ను ఈ జన్మలో తిరిగి చాలా ఆశ్చర్యకర రీతిలో కలుసుకుంటున్నారు. నేను ధ్యానంలో ఉన్నప్పుడు వీరందరూ హిమాలయ ఆశ్రమంలో నన్ను కలిసిన తర్వాత ఏ జన్మలలో ఎక్కడ జన్మించింది, ఎలా జీవించింది కూడా నాకు గోచరించింది. ఇంతేకాకుండా మరో విశేషం ఏమిటంటే వీరిలో చాలామందికి ఇక కొన్ని జన్మల తర్వాత జన్మ రాహిత్యం కలిగి ఈ సృష్టి మొత్తానికి కారణభూతమైన ఆ దివ్యశక్తిలో కలవబోతున్నట్లు గ్రహించాను. ఇప్పుడు ఈ మెసేజ్ ఈ ప్యాసేజ్లో వివరించిన ప్రకారం ఆ విశ్వవతి గారు ఆయన దివ్య దృష్టి కలిగిన వారు. అలా గత జన్మలలో ఎక్కడ పుట్టాడు, ఎక్కడ జీవించారు అన్నీ ఆయనకు తెలుస్తుంది దివ్య జ్ఞానం ద్వారా. మరి అలా ఆయన హిమాలయ పర్వతాల్లో ఆశ్రమాన్ని నిర్మించి అందులో 108 మందిని ఆ ఆశ్రమంలో ఆయనతో పాటు ఉండటం, ఆయనను అనుకోకుండా ఈ కలియుగంలో కలుసుకోవటం, ఇదంతా ఆ 108 మంది
ఈ ప్రపంచంలో మళ్ళీ పుట్టి కలియుగంలో ఆ దైవ కార్యాన్ని నిర్వహిస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా. అందులో ఆ 108 మందిలో నేను కూడా అవుతాను. ఎందుకంటే అనుకోకుండా ఆ వెంకటేశ్వర స్వామి ఆ విశ్వపతి గారిని కల్పించాడు కాబట్టి. ఎలా ఆ వెంకటేశ్వర స్వామి గుడి పూజారిని అని పరిచయం చేసుకొని వెళ్ళాను కదా, ఆయన పేరు చెప్పి వెళ్ళాను కదా, మరి ఆయన కల్పించినట్టే కదా. అందుకే ఇక ఇక్కడ చూడండి, జన్మ అనేది, మానవ జన్మ అనేది ఒక్కసారి కాదు, కొన్ని లక్షల, వందల, వేల జన్మలు ఉంటాయి. అది జంతు ప్రపంచంలోనే కావచ్చు, వృక్ష ప్రపంచంలోనే కావచ్చు, పక్షి ప్రపంచంలోనే కావచ్చు, జలరాశి జీవులలో అయినా కావచ్చు, అలాగే మానవ జన్మైనా కావచ్చు. ఇక్కడ వివరించారు బుక్లో ఏమని, అనేక జన్మలలో అనేక దేశాలలోనూ అనేక మతాలలోనూ జన్మించి ఈ జన్మలో తిరిగి అందరూ నన్ను కలుసుకుంటారని. అంటే నేను సపోజ్ నేనే ఎన్నో జన్మలు ఎత్తాను, ఎన్నో దేశాలలో పుట్టాను, ఎన్నో మతాలలో పుట్టాను. ఇప్పుడు ఈ జన్మలో హిందువుగా పుట్టాను కదా, మరి పూర్వజన్మలలో ముస్లింగా పుట్టచ్చు, క్రిస్టియన్గా పుట్టచ్చు, ఇంకా ఏ గిరిజన జాతి కులంలో అయినా పుట్టి ఉండవచ్చు. కానీ ప్రతి జన్మలో ఆ దైవకార్యంగానే ఆయన వెంకటేశ్వర స్వామి భక్తుడిగానే ఉన్నాను కాబట్టి ఈ జన్మలో నాకు దివ్య జ్ఞానం అంటే ఆ వెంకటేశ్వర స్వామి నాకు నేనేంటో తెలియజేసేటట్టు చేశాడు. అందుకే కొంతమంది ఉంటారు, ఇక ఈ జన్మ ఇక మళ్ళీ రాదురా అన్నట్టు, ఇక ఈ జీవితం ఆనందంగా గడపాలి, హ్యాపీగా ఉండాలి అని అనుకుంటారు. కానీ వాళ్ళు ఆలోచించేదంతా తప్పు. మళ్ళీ ఎన్నో జన్మలు ఎత్తాల్సిందే నీ పాపకర్మలు అనుభవించడానికి, పుణ్యకర్మలు చేయడానికి. నువ్వు నేను చెప్పిన విధంగా భగవద్గీత ప్రకారం నడిచేదాకా, నీ యొక్క ఆత్మజ్ఞానం తెలుసుకునేదాకా జనన మరణ చక్రంలో పడిపోవాల్సిందే. ఇక అందుకే మనము ఎక్కడైనా పుట్టచ్చు, ఏ దేశంలో అయినా పుట్టచ్చు, ఏ మతంలో అయినా పుట్టచ్చు అనేది ఆ వెంకటేశ్వర స్వామి ఈ బుక్ ద్వారా తెలియజేస్తున్నాడు. ఇక ఈయన వివరించినట్టు వీరిలో చాలామందికి కొన్ని జన్మల తర్వాత జన్మరాహిత్యం కలిగి ఈ సృష్టి మొత్తానికి కారణభూతమైన దివ్యశక్తిలో కలవబోతున్నారు. అంటే ఇప్పుడు నేను ఈ జన్మకు భగవద్గీతను అనువదించాను, ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందాను కాబట్టి నాకు జన్మరాహిత్యం అంటే మళ్ళీ జన్మ లేకుండా ఆ దివ్యశక్తిలో కలిసే భాగ్యం ఈ జన్మలోనే ఉందని నేను ఖచ్చితంగా 100% చెబుతున్నాను. అంతా ఆ వెంకటేశ్వర స్వామి నాకు తెలియజేస్తున్నాడు. ఇక కంటిన్యూ. విశ్వపతి గారి మాట, నేను 2005లో శ్రీ వెంకటేశ్వర వ్రత కల్పం రచించినప్పుడు ఆ శ్రీనివాసుడు తిరుమలలో నాకు విశ్వరూప దర్శనం అనుగ్రహించి ఈ వ్రతకల్ప విధానాన్ని అనుగ్రహించారు. వెంకటేశ్వర స్వామి విశ్వరూపం కలగడం అంటే అది ఎంత భాగ్యం, ఎంత జన్మధన్యం. అలాంటిది ఆయనకు కలిగింది, విశ్వపతి గారికి. మరి నాకెందుకు కలగలేదు విశ్వరూప దర్శనం అంటే, ఆయన ఎంతో అనుభవంతో, ఎంతో అనుభవజ్ఞులు, అలాగే ఏజ్లో పెద్దవారు, వాళ్ళు తట్టుకోగలుగుతారు. కానీ నేను ఇంకా చిన్నవాడినే, ఆయన కన్నా చిన్నవాడినే కదా.
మరి నేను తట్టుకోగలుగుతానా? నాకు ఆ గర్భగుడిలో ఉన్న గర్భగుడిలో కలిగిన ఆత్మదర్శనం ద్వారా ఆ మాయకి నాకు ఎంతో చెలించిపోయాను. అంటే ఎంతో ఆయనకు ఎంతో దగ్గరయ్యాను. మరి అలా విశ్వరూప దర్శనం కలిగితే నాకు అది నేను తట్టుకోగలుగుతానా? నేను ఇక అది జరిగితే, నిజంగా జరిగితే అసలు ఈ లోకంలోనే స్పృహలో ఉంటానా? అంటే ఆయన దర్శనం కలిగితే. అందుకే ఎవరికి ఎలా అగుపించాలో, ఎలా కరుణించాలో ఆయనకు తెలుసు, వెంకటేశ్వర స్వామికి. ఇక కంటిన్యూ. ఇప్పటికీ ధ్యానంలో ఉన్నప్పుడు ఆ పరబ్రహ్మమూర్తి విశ్వరూప దర్శనం నాకు నా హృదయంలోనే లభిస్తుంది. అవునండి, ఆ గర్భగుడిలో జరిగిన ఆత్మదర్శనం నాకు ఇప్పటికీ చాలా గుర్తొస్తూ ఉంటుంది. ఎంతో ఆనందం పొందుతాను. అప్పుడు మాటలలో వర్ణించలేని ఆనందం కలుగుతుంది. అలా దర్శనం కలిగిన ప్రతిసారి ఎందరో దేవతలు, ఎందరో మహర్షులు ఆ మహాశక్తిని కొలుస్తూ ఎన్నో స్తోత్రాలు చదువుతుండగా అవన్నీ నా శరీరం అంతా దివ్య తరంగాలుగా ప్రతిధ్వనిస్తుంటాయి. ఆయనకు అలా విశ్వరూప దర్శనం కలిగినప్పుడు దేవతలు, ఋషులు అందరు కనపడ్డారు. ఇంకోటి విషయం చెప్పనా? మీరు ఈ కలియుగంలో మామూలుగా ఇలాగే ఉంటామనుకుంటుంది. అలాగే దైవశక్తి అనేది మన కంటికి కనబడదు కదా, అంత మనమే జీవిస్తున్నాము అనుకుంటారు. కానీ నేను చెప్పేది ఏంటంటే దైవశక్తి అనేది మనలోనే ఉంది, మన పక్కనే ఉంది, మన చుట్టుపక్కలనే ఉంది. అలాగే ఈ ప్రపంచాన్ని నడిపించేది దైవశక్తి. ఇదంతా తెలుసుకోవాలి. కొంతమంది కొట్టిపడేస్తారు, మనం చెప్పినది నిజమని నమ్మరు. కానీ అలాంటి వాళ్లకు దైవశక్తి గురించి తెలియదు. కానీ నిజమైన దైవభక్తి ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. అలా దర్శనం కలిగిన ఆ స్థితిలో మనందరం అనుకునే బ్రహ్మానందం కలుగుతుంది. శరీరం అంతా తేలిపోతూ దివ్యలోకాలలో విహరిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ ఆత్మదర్శనం గర్భగుడిలో జరిగిన తర్వాత నాకు గాలిలో తేలుతున్నట్టు, నడిచినప్పుడు గాలిలో తేలినట్టు, అసలు బాడీ బరువే లేనట్టు, అలకగా ఉన్నట్టు ఉంటుంది. అలా జరిగింది కూడా. ఇక నాకు జరిగిన అనేక ఆధ్యాత్మిక అనుభవాలు, అనుభూతులతో ఈ అమృత తరంగిణి పుస్తకం రాయడం జరిగింది. ఈ పుస్తకంలోని విషయాలు కొన్ని నమ్మశక్యం కానివిగా అనిపిస్తాయి. అసలు ఏమాత్రం ఊహకు కూడా అందనివిగాను కూడా అనిపించవచ్చును. ఈ పుస్తకంలోని విషయాలు అర్థం చేసుకుంటే మనం నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న ఎన్నో ప్రశ్నలకు సమాధానం లభిస్తుంది. ఈ పుస్తకాన్ని నెమ్మదిగా చదవండి. అంతేకాదు, 1-2 సార్లు చదవండి. అప్పుడే మీకు ఇందులో వ్రాసిన విషయాలన్నీ తేలికగా అర్థమవుతాయి. మీకు జీవితంలో ఏ సమస్య కలిగినా, మనశ్శాంతి లేకపోయినా ఈ పుస్తకంలో ఏవైనా 4 పేజీలు చదివితే వెంటనే మీ సమస్యకు పరిష్కారం దొరికి మీకు పూర్తి మనశ్శాంతి లభిస్తుంది. ఇది సత్యం. అవునండి, ఈ బుక్ చదివితే మీకు మీరే తెలుసుకోవచ్చు. మీలో ఇప్పుడు నేను చదివాను, బుక్ చదువుతుంటే ఆ వెంకటేశ్వర స్వామి చేసే లీలలు, మాయలు ఏంటి, నువ్వు చేపిస్తున్నావా అని నాకు నా అంతటా నాకే ఆలోచన రావటము, ఆ వెంకటేశ్వర స్వామి ఏ ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నాడని ఆలోచన రావడము. దీనివల్ల ఏంటంటే ఇక్కడ ఈయన చెప్పినట్టు మనకు నమ్మశక్యం కానివి కూడా మనకు తెలుస్తాయి.
అలాగే ఈ బుక్కుని ఎంత మెల్లగా చదివానంటే అంత మెల్లగా చదివాను. అలాగే మనశ్శాంతి పొందడానికి అవకాశం దొరికింది ఈ బుక్ చదివాకని. అది అమృత తరంగిణి బుక్. ఇక ఈ మనశ్శాంతి నాకు ఇప్పుడు కలిగిందంటే కారణం ఈ అమృత తరంగిణి బుక్కే. కాబట్టి మీరందరూ lordofsevenhills.comలో ఈ బుక్ని పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. జస్ట్ టచ్ చేయండి, పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది. చదవండి. ఇంగ్లీష్లో కూడా ఉంది. వి మెట్ అగైన్ అనే ఐ మెట్ అగైన్ ఆ బుక్ కూడా ఇంగ్లీష్లో ఉంది. అది కూడా చదవచ్చు. ఈ బుక్ చదవంగానే నాకు మనశ్శాంతిని ఇచ్చాడు ఆ వెంకటేశ్వర స్వామి. ఇక కంటిన్యూ. ఏదైనా మంచి పని జరగాలంటే 4 విషయాలు ఉండాలి అని పెద్దలు చెప్తారు. అవి మానవ ప్రయత్నం, పూర్వజన్మ సంస్కారం, పెద్దల ఆశీస్సులు, భగవంతుని అనుగ్రహం. ఇవి 4 ఉండాలి. మనము ప్రయత్నం చేయాలి. మనకు తెలియనిది తెలుసుకోవాలి. మనలో జ్ఞానం ఉన్నదని భావించవచ్చు, కానీ దీనికన్నా మనకు తెలుసుకోవాల్సిన ఇంకా ఎంతో జ్ఞానం ఉందని, మనకు తెలియని జ్ఞానం ఉందని తెలుసుకొని ఆలోచించి తెలుసుకునేటట్టు చేయాలి. అప్పుడే నువ్వు యోగి అవుతావు, స్థితప్రజ్ఞుడి అవుతావు. ఇక పూర్వజన్మ సంస్కారం. పూర్వజన్మలో ఉన్న మనము చేసిన మంచి పనుల వల్ల ఈ జన్మలో మనకు సంస్కారం అనేది వస్తుంది. పెద్దల ఆశీస్సులు, మన తల్లిదండ్రులైనా కావచ్చు, పూర్వజన్మ యొక్క పెద్దల ఆశీస్సులైనా ఉండొచ్చు. అలాగే భగవంతుని అనుగ్రహం ఉండాలి. భగవంతుని యొక్క ఆశీస్సులు మనము పూర్వజన్మలో చేసిన పుణ్యాల వల్ల, ఆ భగవంతుని ఆశీస్సుల వల్ల ఈ జన్మలో మనము మంచి కార్యాలు చేస్తాము. మొదటి 3 ఉన్నా 4వది లేకపోతే ఆ పని జరగదు అని పెద్దలు చెప్తారు. అది భగవంతుని అనుగ్రహం. నువ్వు నీ యొక్క టాలెంట్ మీద నువ్వు చేస్తావు పని. నువ్వు ఏదైనా పని చేసేటప్పుడు దేవుణ్ణి తలుచుకుంటావు, కానీ కొంతమంది దేవుని తలుచుకోరు. వాళ్ళకే ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్తారు, కానీ ఆ పని కాదు. అప్పుడు ఆ పని కాలేదంటే అర్థం ఏంటి? అది మంచి పనైనా కాలేదంటే అర్థం ఏంటి? భగవంతుని అనుగ్రహం కూడా ఉండాలి. ఇప్పుడు గుడికి వెళ్తాము, కొబ్బరికాయలు కొడతాము, పూజలు చేస్తాము, కానీ దాంట్లో నువ్వు సాటిస్ఫాక్షన్గా నేను దేవునికి పూజ చేశాను, నేను ఇవి చేశాను అని అహంకారంతో భావిస్తావే, దానివల్ల ఏంటి? నీలో ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది. కానీ భగవంతుని అనుగ్రహం ఉంటే, అంటే నువ్వు చేసే పని నిస్వార్థంగా ఉన్నప్పుడు, స్వార్థం లేకుండా ఉన్నప్పుడు, అప్పుడు నువ్వు చేసే పూజ అయినా ఏదైనా ఆ దేవునికి చేరుతుంది. నువ్వు కోరుకునే కోరిక అనేది ఖచ్చితంగా జరుగుతుంది. నేను ఈరోజు ఇన్ని పుస్తకాలు రాయగలగడం పూర్తిగా ఆ శ్రీనివాసుని సర్వదేవతల అనుగ్రహం తప్ప మరొకటి కాదు. ఈ విశ్వపతి గారు ఎన్నో బుక్కులు రాశారు ఆ lordofsevenhills.comలో. మరి అలా ఆయన అన్ని వ్రత సంబంధమైన బుక్కులు, ఎన్నో దేవతల వ్రతాలు బుక్కులు రచించాడే. అదంతా ఆ శ్రీనివాసుని ఆశీస్సులు, ముక్కోటి దేవత ఆశీస్సులు. అందుకే ఒక దైవకార్యం చేయాలంటే ఒక మనిషికి ఆ దైవానుగ్రహం ఉంటేనే ఆ దైవకార్యం చేస్తాడు. ఇప్పుడు నాకు
ఈ భగవద్గీతను అందించడం, ఈ ప్రపంచానికి అధిపతి ఈయనే అని నిరూపించడానికి నేను చేస్తున్న ప్రయత్నం అంతా ఆ వెంకటేశ్వర స్వామి చేపిస్తున్నాడు. ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉండబట్టే నేను చేస్తున్నాను. ప్రతి మనిషి పుట్టినప్పటి నుండి ఎన్నో కష్ట సుఖాలను అనుభవిస్తూ సంతోషకరమైన బాధాకరమైన అనేక సంఘటనలు తాను అనుభవిస్తూ తన చుట్టూ ఉన్న వారి జీవితాలలో చూస్తూ జీవితం సాగిస్తాడు. ఈ పయనంలో తన తల్లిదండ్రులు, తోబుట్టువులు, దగ్గర బంధువులు అనేక మందితో అనేక విధాలైన అనుభవాలను పొందుతాడు. కొందరు ఒకసారి సంతోషపెడతారు, కొందరు ఒకసారి బాధ పెడతారు. ఇలా ప్రతి వ్యక్తి జీవన గమనం ఇలా రకరకాల సంఘటనల మిశ్రమంగా ముందుకు సాగుతూ ఉంటుంది. మనకు పేరెంట్స్ని ఇచ్చారు, రిలేటివ్స్ని ఇచ్చాడు, ఫ్రెండ్స్ని ఇచ్చాడు. కానీ దాంట్లో కొంతమంది మనకి సంతోషపెట్టే వాళ్ళు ఉంటారు, బాధ పెట్టే వాళ్ళు ఉంటారు. ఇలా ప్రతి వ్యక్తి యొక్క జీవన గమనం ఇలాగే ఉంటుంది. కొన్ని బంధాలు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాయి, మరికొన్ని బంధాలు ఎక్కడి నుండో వచ్చి గాఢంగా పెనవేసుకుంటాయి. ఇవన్నీ మనకు ఎంతో ఆశ్చర్యాన్ని కలుగజేస్తాయి. ఇందాక చెప్పినట్లు వీటిలో కొన్ని ఆనందాన్ని కలుగజేస్తే కొన్ని ఆవేదనను మిగిలిస్తాయి. ఇప్పుడు ఎక్కడి నుండో వచ్చి ఒక బంధం గాఢంగా మనకు పెనవేసుకొని పోతుంది అంటే మెయిన్ ఎవరు బయట నుంచి వచ్చేవాళ్ళు, నీ భార్య అయినా కావచ్చు, మీ యొక్క భర్త అయినా కావచ్చు. ఇదే ఏదో బంధం. ఆ బంధం వల్ల కొంతమంది సంతోషపడి ఉంటారు, కొంతమంది బాధపడుతూ ఉంటారు. తెలుసు కదా, భార్యాభర్తలు ఎలా ఉంటున్నారు లోకంలో అందరికీ తెలుసు. సంతోషంగా బంధాన్ని కొనసాగించే వాళ్ళు ఉంటారు, కానీ ఎప్పటి గొడవలు, ఎప్పటికీ అల్లర్లు, బాధలతో ఉండేవాళ్ళు ఉంటారు. అది పూర్వజన్మ యొక్క ఆ బంధం అనేది అలా ఉంటుంది. ఇలా ఎందుకు జరిగింది అనే ప్రశ్న మనకు కలుగుతూ ఉంటుంది. మన చుట్టుపక్కల వారికి ఎవరికి రాని కష్టం మనకి ఎందుకు వచ్చిందా అనిపిస్తుంది. మనం ఇంత నిజాయితీగా బ్రతుకుతున్నా కూడా మనకి ఎందుకు ఈ కష్టాలు రావాలి అనే ఆలోచన మన మనస్సులని ఎప్పుడు తొలిచేస్తూ ఉంటుంది. మనము ఎంతో సంతోషంగా బ్రతుకుతున్నా కానీ కష్టాలు ఈ కష్టాలు ఎందుకు పడుతున్నామనే ఆలోచన వస్తూ ఉంటుంది. ఆ మనస్సులో ఆ ఆలోచన వచ్చినప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇది ఒక పూర్వజన్మ యొక్క పాపకర్మలు అనుభవించడానికి కష్టపడుతున్నాను. అలాగే ఈ కష్టంలో నేను తెలుసుకునేది ఎందుకు ఈ జన్మ ఎత్తాను, ఎందుకు ఈ జన్మ ఎత్తి ఇలా జీవిస్తున్నాను అనే ఆలోచన వచ్చిన వాళ్ళు ఈ వెంకటేశ్వర స్వామి యొక్క ఈ అమృత తరంగిణి బుక్కుకి దగ్గరవుతారు. అలాగే కలియుగ భగవద్గీత ఛానల్కి దగ్గరవుతారు, ఆ వెంకటేశ్వర స్వామికి దగ్గరవుతారు. అది ఈ మానవ జన్మ ఎందుకు ఎత్తాము, ఎందుకు ఈ కర్మలు అనుభవిస్తున్నాము అని ఆలోచించినప్పుడే నీకు నేను తెలుసుకోవాల్సింది చాలా ఉంది, నాలో ఉన్న జ్ఞానం ఇంతదే కానీ నేను తెలుసుకోవాల్సింది చాలా ఉంది అనే భావన వస్తుంది. అలా నేను 2023 వరకు నాకు ఏమీ తెలియదు. కానీ 2023లో ఎప్పుడైతే గర్భగుడిలో, తిరుమల గర్భగుడిలో ఆత్మదర్శనం ద్వారా దర్శనం చేసుకున్నానో అప్పటి నుండే నాలో జ్ఞానం, ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఇచ్చిన జ్ఞానం ద్వారా
నేను ఇలా మారిపోయాను. ఇదండి మొదటి భాగం. మళ్ళీ వచ్చే వారం మిగతా 10 పాయింట్లతో రెండో భాగం స్టార్ట్ చేద్దాము. ఇదండి, ఇంకా చాలా చాలా ఆశ్చర్యకరమైన విషయాలు ఈ బుక్ ద్వారా తెలుసుకోవచ్చు. కాబట్టి అందరూ వినండి. ఈ ప్రపంచానికి అధిపతి ఈయనే అని తెలుసుకోండి. మతద్వేషంలో పడకండి, మహాపాపంలో పడకండి. అందరు దేవుళ్ళు ఈయన స్వరూపాలని ఈ బుక్ ద్వారా తెలుసుకోండి. అది మున్ముందు మీరు తెలుసుకుంటారు. ఇక ఈ వారం టాపిక్స్ ఈరోజు అందరూ చాలా బిజీగా ఉన్నట్టున్నది. ఎవరు లైవ్లో రావట్లేదు. రెగ్యులర్గా ఒక పర్సన్ వచ్చేది, ఆయన కూడా రావట్లేదు. మరి యూట్యూబ్ ప్రాబ్లమా ఇంకేం ప్రాబ్లమో తెలియదు. ఈ ఛానల్పై మీ యొక్క ఉద్దేశం కామెంట్స్లో పెట్టండి. ఇక టాపిక్స్ మొదలు పెడదాము. మొదటి టాపిక్ వచ్చేసి ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి మనల్ని సృష్టించాడు. ఈ ప్రపంచాన్ని సృష్టించి మనతో పాటు ఎన్నో జీవులను సృష్టించి వాటితో పాటు మనం కూడా జీవిస్తున్నాము. కానీ ఈ ప్రపంచ ప్రజలకు ఒక మాయలో పడిపోయారు. ఆ మాయ ఏంటి? డబ్బు మాయ, బంధం అనే మాయ, అలాగే ఆస్తుల మాయ, అలాగే అశాశ్వతమైన ఆనందంపై మాయ. వీటి వల్ల ప్రపంచ ప్రజలు ఆ మాయలో పడి, అంటే కలి ప్రభావంతో కష్టాలు బాధలు పడుతూ నరకాన్ని అనుభవిస్తూ చివరికి జన్మ మరణ చక్రంలో పడిపోతున్నారు. కానీ నిజమైన దైవభక్తి అంటే తెలియకుండా, అసలు భగవద్గీత గురించి తెలుసుకోకుండా, భగవద్గీతలో ఏమి చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ అనేది ప్యూర్గా 100% క్లారిటీగా తెలుసుకోకుండా, ఏదో పైపైన మొక్కులు, కొబ్బరికాయలు కొట్టడము, పూజలు చేయడము, ఈ పైపైన చేయటం వల్ల అవి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు, ఈ వేదాలలో ఈ హోమాలలో నేను ఉండను. ఎవరైతే ఆత్మజ్ఞానం తెలుసుకుంటారో వాళ్ళలోనే ఉంటాను అని. మరి పూజలు ఇవన్నీ చేసి ఇదే దైవభక్తి అని ఒక మాయ, అది కూడా ఒక మాయనే, ఆ మాయలో పడి జన్మరణ చక్రంలో పడిపోతున్నారు. కానీ అది మంచి చెప్పడానికి మాలాంటి వాళ్ళు వచ్చినా కానీ ఎటకారంగా, అంటే కలిమాయ వల్ల ఎటకారంగా దూరం అయిపోతున్నారు. ఇక ఈ ప్రపంచంలో జరిగే విషయాలు ఏంటి? ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి, ఎన్నో కష్టాలు బాధలు పడుతున్నారు. కానీ ఆ వెంకటేశ్వర స్వామి, ఏడుకొండల వెంకటేశ్వర స్వామి మారుతారా, తెలుసుకుంటారా అని ఎంతో వెయిట్ చేస్తున్నాడు. కానీ చివరికి ఆ దేవుణ్ణే మీరు పక్కన పెడుతున్నారు. దేవుడు అంటే భయం లేకుండా జీవిస్తున్నారు, అధర్మంగా జీవిస్తున్నారు. ఇలా ఉండటం వల్ల ఆ వెంకటేశ్వర స్వామికి దూరం అవుతున్నారు. మరి ఆ వెంకటేశ్వర స్వామికి మనుషులపై, నేను సృష్టించిన ఈ మనుషులపై నమ్మకం లేకుండా పోతుంది. మరి ఎప్పుడు తెలుసుకుంటారు మానవ జన్మ రహస్యాన్ని, భగవద్గీతను, ఆత్మజ్ఞానమును, శరీర జ్ఞానమును, త్రిగుణములు అయిన
సత్వగుణం, రజోగుణం, తమోగుణం, వీటి గురించి ఇవన్నీ తెలుసుకోకుండా మీరు అశాశ్వతమైన సంతోషం కోసం జీవిస్తూ అజ్ఞానంతో ఉంటూ మీరు ఆ జనన మరణ చక్రంలో పడిపోతారా? మీరే ఆలోచించండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి, ఇప్పుడు కష్టం వచ్చింది అని బాధపడతాము, కానీ ఆ బాధలో నేను ఎందుకు ఇలా కష్టపడుతున్నాను, ఎందుకు బాధపడుతున్నానని ఆలోచిస్తూ ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని శరణు వేడి నన్ను ఈ కష్టాల నుంచి, బాధల నుంచి బయటపడేసి అని అడగవచ్చు. కానీ కొంతమంది ఆలోచనలు ఎలా ఉంటాయంటే, నాకు ఇది కావాలి, అది కావాలి అని గొంతమ్మ కోరికలు అడుగుతూ నీ కాళ్ళు పట్టుకుంటా నాకు ఆ కోరిక తీర్చు, ఈ కోరిక తీర్చు అని నీ కాళ్ళు మొక్కుతా అని వేడుకుంటారే, అదేంటి అది ఏంటంటే సానుభూతి. ఆ దేవుడు నా మీద సానుభూతి చూపిస్తాడేమో అని ఆశ. అలాంటిది చేయడం అనేది చెయ్యకూడదు, అది తప్పు. ఎందుకంటే దేవునికి కావాల్సింది ధైర్యం, సహనం, ఓపిక, బాధపడకుండా ఉండటము, కృంగిపోకుండా ఉండటం. మరి అలాంటిది నీ కాళ్ళు పట్టుకుంటా నాకు ఆ కోరిక తీర్చు, ఈ కోరిక తీర్చు అని అలా ఆ దేవునికి ఏదో నీ స్వార్థంగా నువ్వు అడుగుతున్నావే, అది తప్పు. అదే కాకుండా, అలా కాకుండా నేను ఈ జన్మ ఎత్తాను, ఇలా కష్టాలు బాధలు పడుతున్నాను, మరి నాకు ఈ జన్మ నుంచి విముక్తిని పొందేటట్టు చెయ్యి తండ్రి అని ఆ వెంకటేశ్వర స్వామిని శరణు వేడితే, పాదాలు మొక్కితే అప్పుడు నీకు అర్థమవుతుంది ఆ వెంకటేశ్వర స్వామి ఎలా నీ దగ్గరికి వస్తాడో అనేది. ఇక అందుకే దేవుణ్ణి కూడా నీ స్వార్థం కోసం కాళ్ళు మొక్కుతా అని అనకూడదు. నీ స్వార్థంతో కూడిన కోరికలతో ఆ దేవునికి నచ్చదు. ఇక ఇప్పుడు ఏ ఏజ్లో ఏది జరగాలో ఆ ఏజ్లో అది జరగాలి. గొంతెమ్మ కోరికలతో నాకు ఓవర్ థింకింగ్, ఆ ఓవర్ థింకింగ్ వల్ల నేను నాకు అలాంటోడు కావాలి, నాకు హీరో లాంటి భర్త కావాలి, హీరోయిన్ లాంటి అమ్మాయి కావాలి, అలాగే నాకు ఇంత కట్నం కావాలి, నేను తక్కువనా, నాకు ఇంకా చాలా ఏజ్ ఉంది, నేను ఇంకా బాగా సంపాదిస్తాను, ఇంకా నేను కట్నం కోసం ఇంకా ఎక్కువ కట్నం కోసం ట్రై చేస్తాను అనే ఆశలతో జీవితాన్ని, ఈ మానవ జన్మ జీవితాన్ని వృధా చేసుకుంటున్నారు. ఎవరంటే పెళ్ళి కాకుండా 30 ఏళ్ళు దాటి, 40 ఏళ్ళు దాటి, 50 ఏళ్ళు దాటి ఉన్నవాళ్ళు. వాళ్ళు ఎందుకు అలా పెళ్ళి కావట్లేదంటే వాళ్ళలో ఆశ, కోరికలు, కట్నం కోసం కోరిక ఎక్కువ నాకు రావాలి అని, ఇంకా అందమైన అమ్మాయి రావాలని, అందమైన అబ్బాయి రావాలని, ఇలా కోరికలు. ఇక డిమాండ్, నేను ఇంత సంపాదిస్తున్నా, నాకు ఇంతకన్నా సంపాదించేటోడు కావాలి. నా ఛానల్లో కామెంట్స్ పెడతారు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, ముఖ్యంగా ఆడవాళ్ళు, నాకు మంచి ఆస్తిపరుడు ఉన్న అబ్బాయితో పెళ్లి చేయి తండ్రి అని కామెంట్ పెడతారు.
అలాంటిది అది గొంతమ్మ కోరికలు అంటారా, ఇంకేమంటారు? ఉం? ఆయన ఆ వెంకటేశ్వర స్వామి చేస్తాడు, కోరిక తీరుస్తాడు. ఎందుకంటే నువ్వు ఆయనపై ఎంతో భక్తితో కోరిక అడిగావు కాబట్టి, ఆయనపై నమ్మకంతో కోరిక అడిగావు కాబట్టి. కానీ అదేమవుతుంది, నీ కోరిక తీరుస్తాడు. కానీ నువ్వు ఎలా బతకాలి, సంసార జీవితాన్ని ఎలా జీవించాలని తెలియక నీలో నువ్వే కష్టాలు బాధలు పడుతుంటావు, ఇతరుల వల్లైనా నీ వల్లైనా. అప్పుడు ఏమవుతుంది, అప్పుడు ఏమి చేయాలో తోచదు. అప్పుడు దేవుణ్ణి కోరడం కాదు, నీకు నువ్వే కృంగిపోయి నువ్వే ఏదో ఒకటి చేసుకునే కాడికి వస్తుంది. అందుకే భగవద్గీత నేర్చుకుంటే ఆ భగవద్గీతని నీలో ఉన్న క్వశ్చన్స్కి నీవే ఆన్సర్ ఇచ్చుకునే రోజు వస్తుంది. అది భగవద్గీత ఉన్న భగవద్గీతకు ఉన్న మహిమ, గొప్పతనం. మరి పెళ్ళి చేసుకోకుండా 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చినా కూడా కావట్లేదంటే అర్థమైంది, మీలోని గొంతమ్మ కోరికలు, మీలోని ఆశ, దానివల్లనే పెళ్ళి కాకుండా జన్మను వృధా చేసుకుంటున్నారు. నేను రెండు సార్లు పెళ్లి చూపులు అయ్యాయి, మూడోసారి ఫిక్స్ అయిపోయింది. ఎందుకంటే అది ఏదో ఒక రకంగా రెండు దూరమైన కానీ మూడోది ఆ వెంకటేశ్వర స్వామి ఆమెను కళ్ళలో రప్పించి కళలో వచ్చిన ప్రకారం నెక్స్ట్ డేనే జరగడం, దానితో నేను ఒప్పుకోవడము, ఆ వెంకటేశ్వర స్వామి చేయిస్తున్నాడు అనే ఆలోచనతో ఆయన కోసం నేను ఒప్పుకోవడం జరిగింది. అది అంటే నేనేమంటున్నానంటే 1, 2, 3 అంతకన్నా ఎక్కువ పెళ్లి చూపులు చూస్తున్నావంటే నీలో ఏదో ప్రాబ్లం ఉంది, అంటే నీ ఆలోచనలో ప్రాబ్లం ఉందని తెలుసుకోవాలి. నువ్వు ఈ ఆస్తులు డబ్బు కోసం కాదు, నువ్వు ఒక పెళ్లి చేసుకొని ఒక జన్మను, ఒక సృష్టిని సృష్టించడానికి, అంటే నీకు పిల్లలు పుడితే వాళ్ళ ద్వారా సృష్టిని పెంచడానికి. అంతేకాని డబ్బు కోసము నీ జన్మను వృధా చేసుకోవడానికి నువ్వు చేసే ఆలోచనలు అది నిన్నే నరకంలో పడేసేటట్టు చేస్తాయి. అందుకే పెళ్ళి అనేది 1, 2, 3 మూడోసారి ఫిక్స్ అవ్వాలి. అది ఎలాంటి వారైనా, అందం లేదని కాదు, మంచి గుణం ఉందా ముఖ్యం, అలాగే సంస్కారం ఉందా ముఖ్యం, అలాగే తనను మంచిగా చూసుకుంటాడా అనేది ముఖ్యం. అలా ఉండాలి. ఆ దేవుడు నిర్ణయించిండు అనే ఆలోచనతో వెళ్తే ఖచ్చితంగా ఇప్పుడు ఏ ఏజ్లో కావాలో ఆ ఏజ్లో అయిపోతుంది. కానీ ఏజ్ పెరుగుతున్న కొద్దీ పెళ్లి కాకపోవడం వల్ల కారణం నీలోని ఆలోచనలే, నీలోని గొంతమ్మ కోరికలే, నీలోని ఓవర్ థింకింగే. ఇది నీకు పెళ్లి కాకపోవడానికి కారణం. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇప్పుడు కష్టపడి సంపాదించుకుంటాము, ఉన్న దాంట్లో సంతోషంగా ఉండాలి. కానీ నేను ఎంతగానో సంపాదించిన నాకంటే ఎవ్వడు లేడు గొప్ప, ఎవరు సాటి రారు అని నీకన్నా తక్కువ ఉన్నోన్ని నువ్వు తక్కువ అంచనేసి జీవిస్తావే, అది నీలో ఎంత అహంకారం అని అర్థం చేసుకోవాలి. అలాగే నువ్వు నీ కష్టపడ్డ డబ్బులకే నువ్వు అంతగానో అంత ఉంటే రేపు నువ్వు ఒక లక్షాధికారు కోటీశ్వరుడు అయితే ఇక నీకు ఎంత అహంకారం పెరగాలి.
అందుకే కొంతమందికి లక్కీగా అన్నీ ఇస్తాడు, కానీ వాళ్ళలో అహంకారము కావచ్చు, లేకపోతే పూర్వజన్మ పాపకర్మలను అనుభవించడానికైనా కావచ్చు. ఎందుకంటే ఎన్ని కోట్లు ఉండని ఆరోగ్యం చక్కగా లేకపోతే ఏం లాభము? పిల్లలు ఆరోగ్యం బాగాలేనప్పుడు ఏం లాభం? ఎన్ని కోట్లు ఉండని అసలైన ఆనందం లేనప్పుడు, ఆత్మసంతృప్తి లేనప్పుడు అది. ఇప్పుడు అశాశ్వతమైన ఆనందం ప్రపంచ ప్రజలు జీవిస్తున్నారు. ఏంటంటే కష్టపడుతున్నారు, సంపాదించుకుంటున్నారు, సండే వచ్చిందంటే సినిమాలు, రెస్టారెంట్లు, ఎంజాయ్. ఇక ఏదైనా హాలిడేస్ వచ్చిందంటే టూర్ ప్రోగ్రాంలు, ఇది ఎంజాయ్. ఇదంతా అశాశ్వతమైన ఆనందం. ఇది కూడా ఒక మాయ. కానీ నువ్వు ఎప్పుడైతే నిజమైన ఆనందం ఎప్పుడు తెలుసుకుంటావు? నీలోని పరమాత్మను తెలుసుకున్నప్పుడు, భగవద్గీతను తెలుసుకున్నప్పుడు, నీలోని ఆత్మజ్ఞానం తెలుసుకున్నప్పుడు, ఆ వెంకటేశ్వర స్వామి నీ ఇష్టదైవం నీకు తోడుగా ఉన్నాడని తెలుసుకున్నప్పుడు, అప్పుడు కలిగే ఆత్మసంతృప్తి ఉంటుంది. అది నిజమైన ఆనందం. అంతేకాని మీరు ఈ 2 గంటలు సినిమాను చూసి అది ఆనందం అనుకుంటారు. పొట్ట పగిలేటట్టు తిండి తింటే అది ఆనందం అనుకుంటారు. ఇంకా నువ్వు ఎన్ని ప్రపంచం మొత్తం తిరిగినా కానీ అది అప్పటి వరకే ఆనందం. తర్వాత నీ ఏజ్ పెరుగుతున్న కొద్దీ అవి గుర్తుంటాయా? మర్చిపోతావు. తర్వాత అవన్నీ అశాశ్వతం అని నీకు ముందు తెలుస్తుంది. కానీ శాశ్వతమైన ఆనందం ఏందనేది భగవద్గీత ద్వారానే తెలుస్తుంది. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇంపార్టెంట్ టాపిక్. ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి చూస్తున్నాడు, ఓపిక పడుతున్నాడు. ఈ ప్రపంచ ప్రజలు మారుతారా, వారి ఆలోచనల్లో మార్పు వస్తుందా అని చూస్తున్నాడు. కానీ ఆ వెంకటేశ్వర స్వామి త్వరలోనే ఈ ప్రపంచ ప్రజల ఆలోచనలను ప్రక్షాళన చేసే రోజు త్వరలోనే వస్తుంది. ఎందుకంటే ఆ వెంకటేశ్వర స్వామి ఈ లోకంలో జరిగే అన్నిటినీ గమనిస్తున్నాడు. మనుషులను మార్చడానికి ఎలా చేయాలనేది కూడా ఆలోచిస్తున్నాడు. అది త్వరలోనే రాబోతుంది. ప్రపంచ ప్రజల ఆలోచనలను ప్రక్షాళన చేసే రోజు వస్తుంది. ఈ ప్రపంచాన్ని ప్రక్షాళన కూడా చేసే రోజు కూడా వస్తుంది. ఎందుకంటే ఆలోచన ఎలా ఉంది? ప్రపంచ ప్రజల ఆలోచన సంపాదించుకోవడం, ఆస్తులు సంపాదించుకోవడం, డబ్బు మూట కట్టుకోవడం, పిల్లల లైఫ్ సెటిల్ చేయడము, తర్వాత నార్మల్గా జీవితాన్ని గడిపేయడం, పోవటం. కానీ ఈ జన్మ రహస్యం తెలుసుకోరు. ఈ జన్మ రహస్యం పుట్టుక సార్థకం చేసుకోవడానికి ఎలా అనేది ఆలోచించరు. ఆ ఆలోచన రావడానికి ప్రక్షాళన చేసే రోజు త్వరలోనే ఉంది. ఇక నేను పెంచుకునే పప్పి కుక్క, అది నేను పూజ చేసుకున్నప్పుడు, ప్రతిరోజు పూజ చేస్తున్నప్పుడు నా పక్కన వచ్చి కూర్చొని పడుకుంటుంది, అలా కూర్చుంటుంది. ఎందుకో వాటికి కూడా తెలుస్తుంది ఈ పుట్టానే, ఈ కుక్క పుట్టానే నేను ఇలాంటి పుట్టుక ఎందుకు అనుభవిస్తున్నానంటే ఆత్మ ఉంది. వాటికి మాటలు రాకపోవచ్చు, కానీ వాటికి ఆలోచించే గుణం ఉంది. ఆలోచించందే మనం చెప్పినట్టు చేస్తుందా కుక్క? అది విశ్వాసంతో ఉంటుందా? దానికి
ఎంతవరకు జ్ఞానం ఇవ్వాలో అంతవరకే ఇచ్చాడు ఆ దేవుడు. అలా పూజ చేసుకున్నప్పుడు గల ఆ కుక్కకున్న భక్తి అనేది మరి మనుషులకు లేకుండా పోతుంది. మరి అది ఎప్పుడు అనేది అది అది మీకే తెలవాలి. ఆ వెంకటేశ్వర స్వామి తెలియజేసేటట్టు చేయాలి. ఇక ఇప్పుడు ప్రపంచమంతా ఎలా ఉంది? యుద్ధము, వాతావరణం, హీట్ వేవ్స్, కరువు, వర్షాలు లేకుండా ఉండటము, తిండికి ఇబ్బంది పడుతున్న దేశాలు, అలాగే భూకంపాలు, మరి ఇలా వస్తున్నా కానీ ప్రజలు లైట్ తీసుకుంటున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది? ప్రకృతి ఎందుకు ఇలా బీభత్సం చేస్తుంది అనే ఆలోచన ఎవ్వరికీ రావట్లేదు. ఎవడి స్వార్థంగా వాడు జీవిస్తున్నాడు. ఎవరు ఎటు పోతేంది, ఏ దేశం నాశనం అయితేంది అనే ఆలోచనతో ఆలోచిస్తున్నారు, అలా జీవిస్తున్నారు. మరి ఎందుకు ఇలా ప్రపంచమంతా అతలాకుతలం అవుతుంది? మరి దీనికి కారణం ఏంటి? మేము చేసే తప్పేంటి? మేము తెలుసుకోలేనిది ఏంటి అనేది ఆలోచన ఎప్పుడు వస్తుంది ప్రపంచ ప్రజలకి? అది రావాలని కోరుకుంటున్నాను. చివరికి ఈ జన్మలో చివరికి నీకు ఏది తోడు అవుతుంది? నీతో డబ్బు వస్తుందా? నీతో బంధం వస్తుందా? మరి ఎవరు వస్తారు తోడు? ఒక్క దేవుడే తోడు వస్తాడు. ఎందుకంటే భగవద్గీత ప్రకారం నేర్చుకుంటే, ఆత్మజ్ఞానం తెలుసుకుంటే ఈ బంధాలు అశాశ్వతమని, డబ్బు అశాశ్వతమని, ఈ ప్రపంచం మొత్తం నీకు అశాశ్వతం అని తెలుసుకొని ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడు దేవుడు నాకు ఒక్కడే దిక్కు అని భావిస్తావు, ఆలోచిస్తావు. అందుకే చివరికి దేవుడే దిక్కు అనేది తెలుసుకోవాలి. ఏ దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అంటారే. ఇప్పుడు నిజంగా చెప్తున్నారు, దేవుడే దిక్కు. ఇక నేను యూట్యూబ్లో చూశాను, ముఖేష్ అంబానీ ఇల్లు గురించి వివరించాడు ఒక యూట్యూబర్. 60 అంతస్తుల భవనం, అందులో ఏసీలు ఉండవు, టెంపరేచర్ తగ్గట్టు ఆ ఇల్లు 60 అంతస్తుల బంగ్లాని ఆటోమేటిక్ మిషన్స్ ద్వారా దాన్ని కవర్ చేస్తుంది. ఏ రూమ్లో ఎంతమంది ఉన్నారో దాని తగ్గట్టు టెంపరేచర్ని, కూల్ని అందజేస్తుందంట. ఇక 160 కార్లు ఆ బిల్డింగ్లో కొన్ని ఫ్లోర్లలో పెట్టచ్చు. ఆ 160 కార్లు సర్వీస్ కూడా ఒకే ఫ్లోర్లో. ఇక 100 మంది సెక్యూరిటీ గార్డులు. ఇక ఈయన ముఖేష్ అంబానీ ఆయన ఎటు పోకుండా ఐస్లాండ్లో ఉండేటట్టు ఒక ఫ్లోర్ మొత్తం ఐస్లాండ్ లాగా చేయించుకున్నాడంట. సరే, వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, చేయించుకున్నాడు. కానీ అది భగవద్గీత ప్రకారం అన్నీ అశాశ్వతమే. మనిషి 100 ఏళ్ళు కాదు, 1000 ఏళ్ళు కూడా బతకలేడు. 100 ఏళ్ళు బతకడం కష్టం. అలాంటిది వాళ్ళు అన్నీ ఉన్నాయని అనుభవిస్తున్నారు. దాంట్లో అశాశ్వతమైనదని తెలుసుకోకుండా ఇదే ఆనందం అని భావిస్తున్నారు. కానీ అన్ని కోట్లు ఉన్నా, అంత ఫెసిలిటీ ఉన్నా కానీ మానసిక ఆనందం ఉందా వాళ్లకు? అందరికీ తెలుసు, అనంత అంబానీ ఏదో డిసీజ్ తోటి ఆ డాక్టర్లకి అంతుపట్టని డిసీజ్తో పుట్టాడని, అనుభవిస్తున్నాడని అందరికీ తెలుసు, ప్రపంచానికి తెలుసు. ఆయన ఎంత లావు ఉంటాడో తెలుసు కదా.
నడవడమే కష్టం. అన్ని కోట్లు ఉండి ఏమి లాభం? వేల కోట్లు ఉండి ఏం లాభం? ఎన్ని లక్షల కోట్లు ఉంటేంది ఆత్మసంతృప్తి లేనప్పుడు? నాకుంది, నాకు ఆస్తులు లేకపోయినా, ఎలాంటి డబ్బు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్నా కానీ, పుట్టినా కానీ నేను జీవించేది ఆత్మసంతృప్తితోనే జీవిస్తున్నాను. ఎందుకంటే ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందాను, ఆయన నాకు తోడు ఉన్నాడు కాబట్టి. ఆత్మసంతృప్తిలో ఉన్న ఆనందం ప్రపంచంలో ఎక్కడ ఉండదు, ఏ డబ్బులో ఉండదు, ఏ హోదాలో ఉండదు. అలాగే ఎన్ని కోట్ల డబ్బులున్నా ఆత్మసంతృప్తికి వెలకట్టలేము. మరి అలా ఆయన వాళ్ళ అబ్బాయి అంతగానం ఇబ్బంది పడుతున్నాడు కదా, మరి ఏమి లాభం? ఎన్ని కోట్లు ఉంటుంది, ఎంత ఆనందంగా ఉంటుంది. ఏది వాటిని చూసుకొని, అశాశ్వతమైన వాటిని చూసుకొని. మరి నేనేమంటున్నానంటే, దేవుడు ఇంత ఘనం ఇచ్చాడే, మరి దేవునికి కృతజ్ఞతగా నేనేమి చేయాలి అనే ఆలోచన రావాలి. ముంబైలో మురికివాడల ఎన్నో ఉన్నాయి, మురికివాడలు. వాటిని బాగు చేసి వాళ్ళలో దేవుణ్ణి, నువ్వు దేవుడిగా మారచ్చు కదా. ఆ వీధులను బాగు చేసి మురికివాడలను తీసేసి పూర్తిగా మంచి సౌకర్యాలతో ఇస్తే నువ్వు వాళ్ళలో దేవుడిగా మారతావు కదా. ఒక విషయం చెబుతాను, ఎవరికైతే మనం సహాయం చేస్తామో వాళ్ళల్లో ఒక ఆనందం కలుగుతుంది, ఆత్మసంతృప్తితో వచ్చే ఆనందం. అప్పుడు అతనిలో దేవుడా, నువ్వు ఈయన రూపంలో వచ్చి నన్ను ఆదుకున్నావు, నేను సంతోషంగా ఉన్నాను అని భావిస్తాడే. అప్పుడు తలుచుకున్నప్పుడు ఆ దేవుడు కూడా ఆలోచిస్తాడు, ఇతను ఇంతగానో సంతోషంగా నన్ను స్మరించి కోరుకున్నాడు కదా, అంటే ఆలోచించాడు కదా, దేవుని తలుచుకున్నాడు కదా, మరి ఇతనికి ఇంత ఆనందం ఇచ్చిన కారణం ఎవరు అని ఆలోచిస్తాడు. ఆ కారణమైన వారిని సంతోషంగా ఉండేటట్టు చేస్తాడు, వారిని, వారి ఫ్యామిలీని కూడా. మరి కృతజ్ఞత భావం ఎవరికి ఉంది? కొన్ని లక్షల కోట్ల యజమాని అయినా కానీ కృతజ్ఞత భావం ఉందా? దేవునిపై గ్రాటిట్యూడ్, అది వాళ్ళకే వదిలేయాలి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రైతులు వర్షం కోసం దేవుణ్ణి ప్రార్థిస్తారు. వర్షం అనేది నువ్వు చప్పట్లు కొట్టంగానే రాదు, నువ్వు ఎంతో ఆ దైవానుగ్రహం ఉండాలి. నీకు వర్షం పడాలంటే దైవానుగ్రహం. ఇప్పుడు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు, అన్నిటిలో నేనే ఉన్నాను. నీటిలో, గాలిలో, నిప్పులో, భూమిలో, ఆకాశంలో, నీ బుద్ధిలో, నీ ఆత్మలో, నీ అహంకారంలో నేనే ఉన్నానని, 8 అంగములలో ఉన్నానని ఆ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. మరి దేవునికి వర్షం కోసం ప్రార్థిస్తామే, మరి వర్షము కోసం నువ్వు ఆ దేవుణ్ణి ప్రార్థించినప్పుడు అంటే ప్రపంచమంతా కూడా ఆయనే ఉన్నాడనే కదా అర్థం. మరి వర్షం కోసం ఎన్నో యాగాలు చేస్తారే, మరి దేవుడు ఉన్నాడే కదా నిజం. మరి అందరిలోనూ, ప్రతి మనిషిలోనూ పరమాత్మ ఉన్నాడని ఎలా తెలుసుకోరు? ఎందుకు తెలుసుకోరు? అందుకే వర్షాన్ని ప్రార్థిస్తున్నారు, వర్షం పడేటట్టు చేయి తండ్రి అని దేవుని ప్రార్థిస్తున్నావు. మరి అలాంటప్పుడు వర్షము ఆకాశంలో భాగమే, నీరు మన కోసమే.
అన్నీ దేవుడిచ్చేదే. మరి అలాంటప్పుడు ఎందుకు తెలుసుకోవట్లేదు? ప్రపంచాన్ని సృష్టించిందే దేవుడు. మనం ఇలా పుట్టడమే దేవుడు. మనం ఇలా జీవించడమే కారణమే దేవుడు. మరి ఎందుకు తెలుసుకోరు ప్రపంచ ప్రజలారా? నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మొన్నటిదాకా నా వాళ్ళని వాళ్ళు అలా అయిపోతున్నారు, అలా చెడు కర్మల్లో పడి బాధలు పడేటట్టు నరకంలో పడిపోతున్నారని ఆలోచించాను. కానీ ఆ వెంకటేశ్వర స్వామి నాలో ఆలోచనలు అంటే ఎక్స్పీరియన్స్గా నేర్పించాడు. నువ్వు ఆలోచించాల్సింది వాళ్ళ కోసం కాదు, ప్రపంచ ప్రజల కోసము. ప్రపంచం మారడానికి ఏమీ ఆలోచిస్తున్నావు? నువ్వు ప్రపంచ ప్రజల సుభిక్షం కోసం ఆలోచించు. ఒకరి గురించే ఆలోచిస్తే అది వాళ్ళు మారినప్పుడు నువ్వు టైం అంతా వేస్టే. నువ్వు టైం వేస్ట్ చేసుకుంటున్నావు కాబట్టి అది వృధా అవుతుంది. కాబట్టి నువ్వు ఆలోచించేది నీ యొక్క దైవకార్యం గురించి ఆలోచించు, ప్రపంచ ప్రజల కోసం ఆలోచించు అని అన్నాడు. అందుకే డిసైడ్ అయ్యాను, నేను ప్రపంచ ప్రజల కోసం, ఆ వెంకటేశ్వర స్వామి దైవ కార్యం కోసం ఆలోచిస్తానే తప్ప ఇక అర్థం చేసుకొని వాళ్ళ కోసం ఆలోచించడం వేస్ట్ అని, టైం వేస్ట్ అని తెలుసుకున్నాను. ఇప్పుడు ఒక దేశంలో, చైనా లాంటి దేశంలో ఎంతో టెక్నాలజీ డెవలప్ అయింది. రోబో బస్సులు, రోబోలు, అన్నీ రోబోలతోటే పని చైనా. మరి ఇంకా వేరే దేశాల్లో ఒక్కొక్క డెవలప్మెంట్ ఉంది. మన దేశంలో కూడా ఒక్కొక్క డెవలప్మెంట్ ఉంది. కానీ కొన్ని దేశాల్లో తిండి దొరకని దేశం ఉంది. అది ఆఫ్రికా దేశం. ఆఫ్రికా దేశానికి దగ్గరలో ఉన్న సూడాన్ దేశం. ఆ సూడాన్ దేశం కూడా కొత్తగా ఆవిర్భవించిందంట, కొత్త దేశంగా. మరి ఆ సూడాన్ దేశంలో తల్లి పాలు ఇవ్వడానికి తిండి దొరకకపోతే ఆ తల్లి ఆ పిల్లలకు అక్కడ పెరిగే గడ్డిని తుంచి ఉడకబెట్టి పెడుతున్నారు. అంత దౌర్భాగ్యమైన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది? వాళ్ళ పూర్వజన్మ పాపము కావచ్చు. కానీ నా దేశం బాగుంటే చాలని భావించే వాళ్ళు ఇంకో దేశం గురించి ఆలోచించకపోతే అది రేపు నీ వరకు కూడా రావచ్చు. ఎందుకంటే నీలో స్వార్థం ఉంది కాబట్టి. ఏదైనా కరోనా చైనాలో వచ్చింది కదా అని అనుకున్నాము, ప్రపంచం మొత్తం పాకలేదా? ఇది కూడా అంతే. నీ యొక్క స్వార్థమే నిన్ను నాశనం చేస్తుంది. నువ్వు ఆ ఆఫ్రికా సూడాన్ దేశం లాంటి ప్రజల గురించి కొద్దిగైనా ఆలోచన చేయకపోతే రేపు ప్రపంచం మొత్తం కూడా అలాంటి దేశంలాగా మారచ్చు. ఏమున్నదండి? ఇప్పుడు నెక్స్ట్ టాపిక్లో చెప్తాను. అందుకే వాళ్ళు గడ్డిని, చెట్లు ఆకుల్ని తెంచుకొని ఉడకపెట్టి పిల్లలకు పెడుతున్నారు. అక్కడ హాస్పిటల్స్ ఉండవు. పిల్లలు ఇంతింత తలకాయలు ఉబ్బి చనిపోతున్నారు. మరి అక్కడ దేశ ప్రజలను పట్టించుకొని ఆ దేశ పరిపాలించే వాళ్ళు కూడా కారణమే. ఎందుకంటే అక్కడ ఉన్న ఒక వర్గాలు, ఒక్కొక్క వర్గాల ఒక మధ్య జరిగే ఘర్షణల వల్ల వీళ్ళు బలవుతున్నారు. మరి ఈ ఎప్పుడు మారుతుంది? నేను ఆ వీడియో చూశాక, BBC న్యూస్ వాళ్ళు తీశారు, అది చూశాక నేను చాలా బాధపడ్డాను. ఇప్పుడు మారుతుందా అని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకున్నాను. ఖచ్చితంగా
మారే రోజు వస్తుంది. అది ఎప్పుడనేది ఆ వెంకటేశ్వర స్వామికి తెలుసు. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇప్పుడు చెప్పాను కదా, నా దేశం బాగుంది చాలు అని విరవీగుతారే. లాస్ ఏంజల్స్ నామరూపాలు లేకుండా పోయింది, బూడిదైంది. ఒక్క దేవుణ్ణి తక్కువ అంచనా వేయడం వల్ల. ఇక యుద్ధాలు జరుగుతున్నాయి, ఒక్కొక్క దేశం ఒక్కొక్క యుద్ధం. ఇప్పుడు ఎంతో నాకు నచ్చిన ప్రదేశం స్విట్జర్లాండ్. అలాంటి యూరోప్ దేశం, మంచుతో ఎప్పటికీ చల్లగా ఉండే ఆ యూరోప్ దేశం ఇప్పుడు హై టెంపరేచర్తో 40-50 డిగ్రీల మధ్య హై టెంపరేచర్తో ఇప్పుడు ఆ జనాలు అక్కడ వేల మంది చనిపోతున్నారు. రోడ్లు కరిగిపోయి ముద్దలాగయ్యి రోడ్లు నడవలేని పరిస్థితి. జంతువులు కూడా నడవలేని పరిస్థితి. రైలు పట్టాలు వంగిపోవడము, ఆఖరికి అణు విద్యుత్ ప్లాంట్ కూడా మూసేయడము, విద్యుత్ లేకుండా ఉండటము, ఇవన్నీ జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకంటే మనది దేశం బాగుండాలి, ఇంకో పక్క దేశంలో ఎవరు ఏమైనా పర్వాలేదు, ఎవరు తిండి లేకపోయినా చచ్చినా పర్వాలేదు, మన దేశం గొప్పగా ఉండాలి, మన దేశం ఎంతటి టెక్నాలజీతో ఉండాలి, ఎంతో సౌకర్యాలతో ఉండాలి, భాషగా ఉండాలి, హై క్లాస్ లెవెల్లో జీవించాలి అని ఏ దేశ ప్రజలు కోరుకుంటారో ప్రకృతి కోపించిందంటే ఇలాగే జరుగుతుంది. ప్రకృతికి కోపం తెప్పిస్తే ఇలాగే జరుగుతుంది. అనుకోకుండా టెంపరేచర్ పెరగడం వల్ల అక్కడ మనుషులు తినే తిండి, మనం ఇండియాలో 45-50 డిగ్రీలు వచ్చినా మనం తట్టుకోగలుగుతాం. మనం తినే తిండి, మనం ఉండే వాతావరణం అలా ఉంటుంది. కానీ అక్కడ వాళ్ళు తిండి అనేది చాలా సింపుల్గా ఉంటారు, మనలా గట్టిగా ఉండరు బాడీ అనేది. కాబట్టి ఇమ్మీడియట్లీ వాళ్ళు ఆ వెదర్కి తట్టుకోలేని పరిస్థితి వచ్చింది. అలా తట్టుకోలేని కారణం కూడా ఒకటి ఉంది. ఏంటంటే మన దేశంలో సూర్యరశ్మి కిరణాలు పడకుండా దుమ్ము ధూళి వీటితో కప్పబడి ఉండడం వల్ల ఆ సూర్యకిరణాల్లో ఎఫెక్ట్ అనేది కొన్ని కిరణాలు ఉంటాయంట. ఆ కిరణాలు మనపై పడకుండా ఆ దుమ్ము ధూళే అవి వెనక్కి అడ్డుగా ఉంటాయి, వెనక్కి పంపించేస్తాయి. ఆ దుమ్ము ధూళి కూడా ఒక రకంగా మంచిదే. ఇప్పుడు అక్కడ స్విట్జర్లాండ్లో అతి శుభ్రము కూడా చెడు అయింది. అక్కడ దుమ్ము ధూళి లేకపోవడం వల్ల ఏమైంది, ఆ సూర్యకిరణాలలో ఒక రకమైన కిరణాలు వాళ్ళ మీద పడటం వల్ల బాడీ అనేది చాలా ఎఫెక్ట్ పడటం జరిగింది. ఇది న్యూస్లో చూశాను. ఇలా వాళ్ళే స్వార్థంగా జీవిస్తే వాళ్ళు ఇబ్బందులు పడాల్సిందే. ఇలాగా ఇది జూలై స్టార్ట్ అయింది. అసలు సమ్మరే జూలైలో స్టార్ట్ అవుతుందంట. స్టార్టింగ్లోనే ఇంత ఘనం ఉంటే ఇంకా 2-3 నెలల్లో వాళ్ళు ఇంకెంత అనుభవించాలి, ఎంత నరకాన్ని అనుభవించాలి. అది అందరూ ఇప్పుడు అనుకుంటారు మాది ఇంత డెవలప్ అయింది, మమ్మల్ని ఏమి చేయలేరు అనుకుంటారు. కానీ ప్రకృతి ముందు ఏదైనా నువ్వు ఎన్ని కోట్లలో ఉన్న జీడిపి ఉన్న ఎంత అందంగా ఉన్నా ప్రకృతి కోపించిందంటే ఆ దేశం ఎంతటిదైనా ఆ కర్మకు అనుభవించాల్సిందే. అది తెలుసుకోవాలి, ప్రపంచ ప్రజలారా తెలుసుకోవాలి.
నేనేమంటున్నా ఇప్పుడు చివరికి, నేను స్విట్జర్లాండ్ చాలా మంచిది అనుకున్నా, కానీ ఇప్పుడు ఆ స్విట్జర్లాండ్ కన్నా నా ఇండియానే బెటర్ అని ఇప్పుడు నేను తెలుసుకున్నాను. స్విట్జర్లాండ్ బాగుంటుంది, నీట్గా ఉంటుంది అదే అనుకున్నాం. ఆ దేవుడే నిరూపించాడు. అరే, నువ్వు ఎక్కడో పోతా అంటున్నావు, ఇండియా చూడరా, ఇండియా గొప్పది, ఇండియాలో ఉన్న గొప్పదైన హిందూ సాంప్రదాయము, దేవుళ్ళు, పుణ్యక్షేత్రాలు ఎక్కడా ఉండవు. అందుకే ఇండియా ఇంత గొప్పది. కాబట్టి స్విట్జర్లాండ్ కూడా ఇప్పుడు ఇండియా కన్నా గొప్పదేం కాదు, నా ఇండియానే గొప్పది, ఇండియాలో పుట్టడమే గొప్పది, గొప్పతనం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి, వేరే దేశంలో ఆకలితో చస్తుంటే నా దేశంలో నేను సంతోషంగా ఉన్నానని భావిస్తే అది ఏమవుతుంది? ఏదో ఒక రోజు ఆ దేశానికి అంటుకున్న రోగమే మనకు అంటుకుంటుంది. అందుకే నా దేశం గొప్పదని కాదు, ప్రపంచ దేశాల్లో కూడా గొప్పగా ఉండాలి అని భావించి ఒకరికొకరు దేశంలో ఒకరి దేశం ఒకరు హెల్ప్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే, దేవుడు అనేది ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ఫెసిలిటీస్ ఇచ్చాడు మానవ జీవనానికి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ అనేది ఒక దేశంలో దొరికితే ఒక దేశంలో కూరగాయలు, ఉల్లిగడ్డలు, పప్పులు, ఇవి మనం మిర్చి, ఇక ఇవన్నీ మనం సప్లై చేస్తాము. బియ్యము, రైస్, ఇవన్నీ చేస్తాము. మరి ఇదంతా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అవుతుంది. అంటే దేవుడు అనేది ఒకరికొకరు సహాయం చేసుకొని, మ్యూచువల్ అండర్స్టాండింగ్ చేసుకొని, ఒకరికి సంబంధించిన అవసరంను ఇంకొకరికి అవసరంని హెల్పింగ్ నేచర్గా, ఫ్రెండ్లీగా కలిసి ఉండాలని అలా ఒక్కో దేశంలో ఒక్కొక్క ఫెసిలిటీ ఇచ్చాడు. మరి అలా కాకుండా నా దేశంలో ఇంత ఉంది, నా దేశంలో ఇది ఉందని గొప్పగా విరవీగితే ఆ దేశ అధ్యక్షుడు ఏమవుతుంది? చివరికి యుద్ధాలు స్టార్ట్ అవుతాయి, ఇలాగే భూకంపాలు స్టార్ట్ అవుతాయి, వైరస్లు స్టార్ట్ అవుతాయి, మానవ జీవనం కొనసాగించడమే కష్టమవుతుంది. వెనిజులా నగరం భూకంపాలతో అట్టుడికిపోయింది. మరి ఎందుకు? అది నా దేశం గొప్పదని భావించకూడదు ఎప్పుడు. అన్ని దేశాలు బాగుండాలి, ప్రపంచ ప్రజలందరూ బాగుండాలి, తిండికి ఇబ్బంది లేకుండా ఉండాలని భావన రావాలి ఈ ప్రపంచ ప్రజలకు. ఇప్పుడు మనం ఫ్యామిలీలో ఒక్కరు తప్పు చేస్తే ఆ ఫ్యామిలీ మొత్తానికి తప్పులాగా మారిపోతుంది. అలాంటిది ఒక్క దేశం తప్పు చేస్తే ప్రపంచ దేశాలన్నీ అనుభవించాల్సి వస్తుంది. అది ఎలా తెలుసు కదా? యుద్ధాలు జరుగుతున్నాయి, భూకంపాలు వస్తున్నాయి, సునామీలు వస్తున్నాయి, ఇంకా మానవత్వం లేకుండా పోతుంది, స్వార్థం పెరిగిపోతుంది, అధర్మం పెరిగిపోతుంది, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు మంచిని, ధర్మం కోసం పోరాడే వాళ్ళే చాలా కష్టాల్లో బాధలు పడుతున్నారు. స్వార్థంగా డబ్బు కోసం, భారీ ప్రయోజనాల కోసం జీవించే వాళ్ళు ఈ దేశంలో, ప్రపంచంలో ఉన్నారు. కానీ అమాయకులు బలవుతున్నారే. సనాతన ట్రావెలర్, ఆయన ఎంతో యూట్యూబ్ వీడియోలు చేశాడు సాయిబాబా గురించి. మరి అలాంటి అతను కనబడట్లేదు, యూట్యూబ్ ఛానల్ ఏం లేదు. ఇలా మంచి వాళ్ళను బయటికి
అంటే అధర్మాన్ని ఎదిరించే వాళ్ళను, అధర్మపరులు ఎలా వాళ్ళను అడ్డుకుంటున్నారు, ఇలా ప్రశ్నించే వాళ్ళను ఎలా ప్రశ్నించకుండా చేస్తున్నారు, వీటికి సమాధానం చెప్పే రోజు, ప్రక్షాళన చేసే రోజు త్వరలోనే ఉంది. ఆ వెంకటేశ్వర స్వామి అన్నీ చెబుతున్నాడు, అన్నీ తెలియజేస్తున్నాడు. ఎవరైతే హోదా, పదవి అహంకారంతో, డబ్బు అహంకారంతో ఈ ధర్మాన్ని కాపాడటానికి జీవించే మనుషులను ఇబ్బందులు పెట్టి బాధలు పెడుతున్నారో వాళ్ళు ఆ దేవునికి సమాధానం చెప్పే రోజు వస్తుంది. వాళ్ళను ప్రక్షాళన చేసే రోజు వస్తుంది. ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా ఇది ఆ దేవుడు ఆలోచన తెప్పించాడు కాబట్టి చెబుతున్నాను. ఆ వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా చేస్తున్నాడు, చేయిస్తాడు. నాకు తెలుసు. ఎవరైతే డబ్బు అహంకారంతో, పదవి అహంకారంతో ఉంటారో వాళ్ళకు మించి శక్తిని ఇచ్చి, ఒక సైన్యాన్ని ఇచ్చి యుద్ధం చేయమని శాసిస్తాడు. ఆ యుద్ధం త్వరలోనే స్టార్ట్ అవుతుంది. ఆ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు అధర్మపరులను అణిచివేయడానికి, ఈ ప్రపంచ ప్రజల ఆలోచనలను ప్రక్షాళన చేయడానికి ఆ వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా త్వరలో నిరూపిస్తున్నాడు. ఇది సత్యం, తథ్యం. ఇక ఈ టాపిక్స్ ఇంతటితో కంప్లీట్ అయ్యాయి. ఈ వారం అందరూ చాలా బిజీ పర్సన్లుగా తయారయ్యారు. ఇక ఈ వారం ఈ ప్రపంచానికి అధిపతి ఈయనే మొదటి భాగాన్ని కంప్లీట్ చేశాము. వచ్చే వారం రెండవ భాగంతో మళ్ళీ కలుద్దాము. పరమాత్మ సైన్యంలో చేరండి, నిజమైన దైవభక్తుడిగా మారండి, ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి సహాయకుడిగా మారండి. దైవం ది గాడ్ భగవాన్ @gmail.com లింక్ రిక్వెస్ట్ పెట్టండి, లింక్ పంపిస్తాను. నాతో మాట్లాడచ్చు, వీడియో చాట్ చేయొచ్చు, టైపింగ్ చాట్ చేయొచ్చు. ఇక పోస్ట్లో కూడా లింక్ అవైలబుల్ ఉంది. ఇదండి ఈ వారం. చాలా సంతోషం. ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దయతో ఇలా నేను మీతో మాట్లాడుతున్నాను. చాలా సంతోషంగా ఉంటున్నాను, మనశ్శాంతిగా జీవిస్తున్నాను, ఎంతో ధైర్యంగా ఉంటున్నాను. నాలో ఎక్కడ లేని ఉత్సాహం తెప్పిస్తున్నాడు. ఆయన తోడుంటే ఎవరినైనా ఎదిరించే శక్తి వస్తుంది, ఎవరినైనా బుద్ధి చెప్పే రోజు వస్తుంది, యుద్ధం చేసే ఆ యుద్ధం చేయడానికి ఇచ్చే శక్తి కూడా ఆ వెంకటేశ్వర స్వామి ఇస్తాడు. అంతా ఆ వెంకటేశ్వర స్వామి దయ. గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ నమః. చివరికి లాస్ట్కి ఒక పర్సన్ లైవ్లో వచ్చారు. సరే, ఏదైనా కానీ ఆయనే అంతా చూసుకుంటాడు. ఓం నమో వెంకటేశాయ నమః. గోవింద గోవింద.